Hello everyone, welcome back to Advaita Academy. టిఎస్ జెన్కో ఏఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసము మనం ఒక చిన్న రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసినాం కదా. సో అందులో డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ లో ప్రీవియస్ గా అడిగిన ఈఎస్సి క్వశ్చన్స్ అన్ని కూడా 1 by 1 సాల్వ్ చేస్తూ వస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఇది 6th వీడియో. ఓకే, సో ఇంతకుముందు చేసిన 5 వీడియోస్ కనుక మీరు చూడకపోతే మన ప్లేలిస్ట్ ఉంటుంది, మన ఛానల్లో ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. సో అక్కడ మీకు టిఎస్ జెన్కో ఏఈ సంబంధించి నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ఒక ప్లేలిస్ట్ లో పెట్టినాను. సో అక్కడ నుంచి మీరు ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మీరు అక్కడ చూడొచ్చు. ఓకేనా, రైట్. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్ us go into the వీడియో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఈఎస్సి 2006 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ బులియన్ వేరియబుల్స్, ఓకే, బులియన్ వేరియబుల్స్, దెన్ వాట్ ఈస్ ద ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అని అడుగుతున్నట్టు. ఓకేనా, వెరీ సింపుల్ క్వశ్చన్. అవునా, సో జస్ట్ మల్టిప్లై చేయండి చాలు. ఏ ప్లస్ బి, మన బులియన్ ఆల్జీబ్రా సంబంధించిన ఈక్వేషన్స్ అన్ని సరిగ్గా తెలిస్తే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో ఏ ఇంటూ ఏ, అవునా, ఫస్ట్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ బి బార్, ఏ ఇంటూ బి బార్ ప్లస్ మళ్ళీ బితో మల్టిప్లై చేయండి, బి ఇంటూ ఏ కాబట్టి బిఏ ప్లస్ బి ఇంటూ బి బార్, బి ఇంటూ బి బార్. మనకు తెలుసు కదా, బి ఇంటూ బి బార్ ఇస్ ఈక్వల్ టు 0. బులియన్ ఐడెంటిటీస్ నుంచి మనకేంటి తెలుసు, బి ఇంటూ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఎనీథింగ్ విచ్ ఇస్ మల్టిప్లైడ్ విత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్. ఓకే, కాబట్టి ఏ ఇంటూ ఏ ఎంత, ఏ ప్లస్ ఏబి బార్ ప్లస్ ఈ బిఏని ఏబిగా కూడా రాసుకోవచ్చు, ఏబి ప్లస్ 0 అనమాట. అవునా, బి ఇంటూ బి బార్ 0 అయిపోతుంది. అవునా, సో కాబట్టి ఏ కామన్ తీయండి. ఏ కామన్ తీస్తే ఏమవుతుంది, 3 టర్మ్స్ లో కూడా ఏ కామన్ తీస్తే 1 ప్లస్ బి బార్ ప్లస్ బి, 1 ప్లస్ బి బార్ ప్లస్ బి. ఓకే, సో మనకు ఇంకొక బులియన్ ఐడెంటిటీ ఉంది, ఏంటది, 1 ప్లస్ ఏ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో 1 ప్లస్ రాసిన తర్వాత మీరు ఏదైనా రాయండి, ఎన్ని లిటరల్స్ అయినా రాయండి. ఓకే, ఇదే కాదు, 1 ప్లస్ ఏ బార్ కూడా 1. ఓకే, దీని 1 రాసిన తర్వాత పక్కన ఏదైనా రాయండి, ఇజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. సో 1 ప్లస్ ఏ ప్లస్ బి కూడా 1 అనమాట. ఓకే, సో 1 తర్వాత మీరు ఏది రాసినా కూడా, ఏది యాడ్ చేసినా కూడా 1 కి, సో ఆన్సర్ వచ్చేసి మనకు 1 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా 1 ప్లస్ బి బార్ ప్లస్ బిగా ఉందా లేదా, సో ప్లస్ బి బార్ ప్లస్ బి అంటే ఏంటి, 1 అయిపోతుంది. సో ఏ ఇంటూ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ, విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఖచ్చితంగా బులియన్ ఆల్జీబ్రా నుంచి 1 క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో కాబట్టి బులియన్ ఆల్జీబ్రా కాన్సెప్ట్ ని మాత్రం మీరు బాగా నేర్చుకోండి. బులియన్ ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, వాటిని జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఈఎస్సి 2002 లో అడిగిన క్వశ్చన్. ఇది కూడా మనల్ని సింప్లిఫై చేయమంటున్నాడు. ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు. ఓకే, అండ్ మనల్ని అవుట్పుట్ కనుక్కోమంటున్నాడు. ఇదేంటి, స్టాండర్డ్ ఎస్ఓపి. అవునా, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, స్టాండర్డ్ ఎస్ఓపి ఆర్ కెనానికల్ ఎస్ఓపి అంటాం. అంటే ఏంటి, ప్రతి టర్మ్ లో గనక ప్రతి లిటరల్ ఉంటే, అవునా, సో ఇక్కడ మనకున్న లిటరల్స్ 4 ఏబిసిడి. ప్రతి టర్మ్ లో ఏబిసిడి ఉన్నాయా లేదా, రైట్. సో కొన్ని దగ్గర మన కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంటుంది, కొన్ని నార్మల్ ఫామ్ లో ఉంటాయి. నార్మల్ ఫామ్ అయినా కాంప్లిమెంట్ ఫామ్ అయినా, సో ప్రతి లిటరల్ కనుక ప్రతి టర్మ్ లో ఉంటే దాన్ని మనం ఏమంటాం, కెనానికల్ ఫామ్ ఆర్ స్టాండర్డ్ ఫామ్ అంటాం. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సార్ చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని రెడ్యూస్ చేద్దాం. చూడండి, ఓకే, సో సింప్లిఫై చేద్దాం దీన్ని. సో ఏబిసిడి ప్లస్ ఏబి బార్ సిడి ప్లస్ ఏ బార్ బిసిడి ప్లస్ ఏ బార్ సి బి బార్ డి. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీయచ్చు, ఏసిడి కామన్ తీయచ్చా. ఏసిడి కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, ఫస్ట్ టర్మ్ లో బి ఉంది, సెకండ్ టర్మ్ లో బి బార్ ప్లస్, అలాగే ఇక్కడ మనము ఏ బార్ సిడి కామన్ తీయచ్చా. ఏ బార్ సిడి కామన్ తీస్తే మనకేం మిగులుతుంది చెప్పండి, ఏ బార్ సిడి పోయింది, ఇక్కడ ఏం మిగులుతుంది, బి మిగులుతుంది, ఇక్కడ బి బార్ మిగులుతుంది. సో మనకేం తెలుసు, బి ప్లస్ బి బార్, బులియన్ ఐడెంటిటీ నుంచి బి ప్లస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు 1 అనమాట. ఆల్వేస్ బి ప్లస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు 1. కాబట్టి మనకేం మిగులుతుంది, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏసిడి ఇంటూ 1 అంటే కూడా మనకి ఏసిడినే కదా, అవునా, ఏసిడి ఇంటూ 1 అంటే కూడా మనకు ఏసిడినే కదా, రైట్. సో ఫస్ట్ టర్మ్ నుంచి ఏసిడి మిగులుతుంది, సెకండ్ టర్మ్ నుంచి ఏ బార్ సిడి మిగులుతుంది. అవునా,
సో ప్లస్ ఏ బార్ సిడి మిగులుతుంది. సో ఈ టూ టర్మ్స్ నుంచి మనం సిడి కామన్ తీయచ్చా? ఈ టూ టర్మ్స్ నుంచి మనం సిడి కామన్ తీస్తే మనకు మిగిలేది ఏంటి? ఏ ప్లస్ ఏ బార్. మళ్ళీ ఏ ప్లస్ ఏ బార్ ఇస్ ఈక్వల్ టు 1 కదా, కాబట్టి మనకు సిడి ఇంటూ 1 అంటే కూడా సిడి అయిపోతుంది. సో దిస్ ఈస్ ద రెడ్యూస్డ్ బులియన్ ఎక్స్ప్రెషన్. రెడ్యూస్డ్ బులియన్ ఎక్స్ప్రెషన్. సో వాట్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ESC 2006 లో అడిగిన క్వశ్చన్. వాట్ ఈస్ ద బులియన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ ఎక్స్ఆర్ విత్ బి? సింపుల్ క్వశ్చన్ ఇది. మనకు ఆల్రెడీ లాజిక్ గేట్స్ నుంచి తెలుసు కదా. సో ఎక్స్ఆర్ గేట్ ఏ ఎక్స్ఆర్ విత్ బి అంటే ఏంటి? ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. అదే ఏ ఎక్స్ నార్ విత్ బి అన్నప్పుడు ఏమైతుంది? ఏబి ప్లస్ ఏ బార్ బి బార్ అయిపోతుంది. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి లాజిక్ గేట్స్ నుంచి. ఎక్స్ఆర్ గేట్ ఒకటి, ఎక్స్నార్ గేట్ ఒకటి. ఎక్స్ఆర్ గేట్ ఒకటి, ఎక్స్నార్ గేట్ ఒకటి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటి? ఎక్స్ఆర్ గేట్ అనమాట. ఇదేంటి? ఎక్స్ఆర్ గేట్. ఓకే. సో ఇది వచ్చేసి ఎక్స్నార్ గేట్. ఎక్స్నార్ గేట్. ఓకే. ఇప్పుడు మనల్ని అడిగింది ఎక్స్ఆర్ గేట్ కదా. సో ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అంతే, సింపుల్ గా గుర్తుపెట్టుకో. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ESC 2006 లో అడిగిన క్వశ్చన్. ఓకే. సో వాట్ ఈస్ ద బులియన్ ఎక్స్ప్రెషన్ మినిమైజేషన్ రిజల్ట్? అంటే ఇది రెడ్యూస్ చేసిన తర్వాత, అంటే ఈ ఎక్స్ప్రెషన్ ని మినిమైజ్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ అని అడుగుతున్నాడు. ఓకేనా? చూద్దాం. సో చూడండి, ఏడి ప్లస్ ఏబిసిడి ప్లస్ ఏసిడి ప్లస్ ఏ బార్ బి ప్లస్ ఏసిడి ప్లస్ ఏ బార్ బి బార్ అని మనకి ఇచ్చినాడు. ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు. అవునా? ఓకే. సో ఫస్ట్ 3 టర్మ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 3 టర్మ్స్ నుంచి మనం ఏడి కామన్ తీద్దాం. ఫస్ట్ 3 టర్మ్స్ ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ 3 టర్మ్ ఆర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ దీన్ని ఇలా రెడ్యూస్ చేద్దాం. ఎనీథింగ్ ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ కదా. అవునా? ఇక్కడ చూడండి, ఏసిడి, ఇక్కడ ఇంకొక ఏసిడి ఉంది. ఏసిడి ప్లస్ ఏసిడి అంటే ఒక్కసారి ఏసిడి రాసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఇది ఎలా రెడ్యూస్ అవుతుంది? ఏసిడి, ఏడి ప్లస్ ఏబిసిడి ప్లస్ ఏసిడి ప్లస్ ఏ బార్ బి ప్లస్ ఏ బార్ బి బార్ గా రెడ్యూస్ అయిపోతుంది. అవునా? బికాస్ ఏసిడి ప్లస్ ఏసిడి అంటే ఒక్కసారి ఏసిడి రాస్తుంది. ఓకే. ఫస్ట్ 3 టర్మ్స్ నుంచి ఏడి కామన్ తీయండి. ఏడి కామన్ తీస్తే ఏమొస్తుంది? 1 ప్లస్ ఇక్కడ ఏడి ఆల్రెడీ కామన్ తీసినాం కాబట్టి బిసి ప్లస్ ఏడి కామన్ తీసినాం కాబట్టి సి ప్లస్ ఈ 2 టర్మ్స్ నుంచి ఏ బార్ కామన్ తీయండి. ఏమైతుంది? బి ప్లస్ బి బార్. బి ప్లస్ బి బార్. సో ఇందాక చెప్పినాను కదా, మనము 1 ప్లస్ ఎనీథింగ్ 1 ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. 1 తర్వాత మీరు ఏవైనా యాడ్ చేయండి. సో దాని రిజల్ట్ 1. కాబట్టి ఇక్కడ కూడా 1 ప్లస్ బీసీ ప్లస్ సి అంటే కూడా 1 అయిపోతుంది. సో ఏడి ఇంటూ 1 అంటే కూడా మనకి ఏమైపోతుంది? ఏడి అయిపోతుంది. ఏడి ఇంటూ 1 అంటే కూడా ఏడి అయిపోతుంది. అవునా? సో అలాగే సెకండ్ టర్మ్ చూడండి. సెకండ్ టర్మ్ లో బి ప్లస్ బి బార్ ఉంది. సో మనకేం తెలుసు? బి ప్లస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు 1 కదా. కాబట్టి ఏ బార్ ఇంటూ 1 అంటే కూడా మనకి ఏమైపోతుంది? ఏ బార్ అయిపోతుంది. ఏ బార్ ఇంటూ 1 కూడా మనకి ఏమైపోతుంది? ఏ బార్. ఓకే. సో ఇది ఎలా ఉంది? ఏ బార్ ప్లస్ ఏడిగా ఉంది. ఏ బార్ ప్లస్ ఏడిగా ఉంది. సో మనకి ఇంకొక బులియన్ ఐడెంటిటీ ఉంది. ఏంటది? ఏ ప్లస్ ఏ బార్ బి ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి. ఓకే. సో ఇక్కడ అంటే ఇది ఇక్కడ ఉన్న ఏ ఇది కాంప్లిమెంట్ గా ఉండాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు రెడ్యూస్ అయిన ఎక్స్ప్రెషన్ లో ఏ బార్ ప్లస్ ఏడి, బి ప్లేస్ లో మనకు డి ఉంది. ఏ ప్లేస్ లోనేమో మనకి ఏ బార్ ఉంది. అవునా? సో దీని కాంప్లిమెంట్ ఏ కదా. ఇక్కడ కాంప్లిమెంట్ ఉన్నట్ట లేనట్ట ఉంది కదా కాంప్లిమెంట్. కాబట్టి ఏ ప్లస్ ఏ బార్ బి, ఏ ప్లస్ బి ఎలా అవుతుందో ఇప్పుడు మనకి ఏ ప్లేస్ లో మనకి ఏ బార్ ఉంది, బి ప్లేస్ లోనేమో డి ఉంది. బి ప్లేస్ లో ఏముంది? డి ఉంది. కాబట్టి ఏ బార్ ప్లస్ ఏడి విల్ బి రెడ్యూస్డ్ టు ఏ బార్ ప్లస్ డి. ఇట్ విల్ బి రెడ్యూస్డ్ టు ఏ బార్ ప్లస్ డి. ఓకేనా? సో దిస్ ఈస్ ద రెడ్యూస్డ్ ఎక్స్ప్రెషన్. చూడండి, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఏ బార్ ప్లస్ డి. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకేనా? అర్థమైంది కదా. సో జస్ట్ బులియన్ ఐడెంటిటీస్ కరెక్ట్ గా మనకు తెలిస్తే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే. సో ఈ బులియన్ ఐడెంటిటీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో ఇక్కడి వరకు మీరు వీడియో చూస్తున్నారంటే మీకు ఈ వీడియోకి సంబంధించిన కంటెంట్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, like this video,
share this video with your friends and don't forget to subscribe to this channel. Okay, right. Next question చూడండి. ఇది ESE 2015 లో అడిగిన క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్, థియరీ కాన్సెప్ట్. K-map method of simplification can be applied when the function is in product of sum form, sum of product form, canonical form, any form. ఓకే, సో K-map మెథడ్ మనకు K-map మెథడ్ మనం యూజ్ చేసి K-map మెథడ్ కనుక మనం యూజ్ చేసి మనము సాల్వ్ చేయాలి అన్నప్పుడు ఏ ఫామ్ లో ఇచ్చినా మనం సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో ప్రోడక్ట్ ఆఫ్ సమ్ కైనా చేయొచ్చు, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కైనా చేయొచ్చు. అవునా, ఎస్ఓపి ఫామ్ కి మనం K-map అప్లై చేస్తాము, పిఓఎస్ ఫామ్ కి K-map అప్లై చేస్తాము. కెనానికల్ ఫామ్ అంటే చెప్పినాం కదా, స్టాండర్డ్ ఫామ్. కెనానికల్ ఫామ్ అంటే స్టాండర్డ్ ఫామ్. అవునా, స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బులియన్ ఎక్స్ప్రెషన్ అనమాట, ఆఫ్ ఎక్స్ప్రెషన్ కంటైన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ లిటరల్ అంటే ఏంటి? మనం ఏబిసిడి రాస్తున్నాం కదా బులియన్ ఎక్స్ప్రెషన్ లో, ప్రతి దాన్ని ఒక్కొక్క లిటరల్ అంటాం, ప్రతి ఒక్కదాన్ని ఒక లిటరల్ అంటాం. సో ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్ లో ఉన్న, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్ లో ఉన్న, కెనానికల్ ఫామ్ లో ఉన్నా కూడా మనం అప్లై చేయొచ్చు. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్? ఓకే, సో ఇక్కడ టిక్ పెన్ అని ఇక్కడ తీసేస్తాను. ఓకే, సో కొద్దిగా నేను మళ్ళీ రాస్తాను ఇక్కడ నీట్ గా, బికాస్ మీకు మళ్ళీ నోట్స్ గా ఇవ్వాలి కాబట్టి. ఓకే, సి కెనానికల్ ఫామ్ ఏ ఫామ్ లో ఉన్నా అప్లై చేయొచ్చు కాబట్టి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఎనీ ఫామ్, ఏ ఫామ్ లో ఉన్నా కూడా మనము K-map మెథడ్ ని యూజ్ చేయొచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ సమ్ కి యూజ్ చేస్తాం, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ కి K-map యూజ్ చేస్తాం. కెనానికల్ ఫామ్ లో ఉన్నా కూడా మనం K-map అప్లై చేయొచ్చు. ఎనీ ఫామ్, ఏ ఫామ్ లో ఉన్నా కూడా మనం K-map ని అప్లై చేయొచ్చు. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో. ESE 2013 లో అడిగిన క్వశ్చన్, లాజిక్ ఫంక్షన్ a b bar d plus a b bar d bar can be reduced to. వెరీ సింపుల్ క్వశ్చన్. అవునా, a b bar d plus a b bar d bar is reduced to అని అడుగుతున్నాం. సో ఈ టూ టర్మ్స్ నుంచి a b bar కామన్ తీయచ్చా? a b bar కామన్ తీస్తే d plus d bar మనకు తెలుసు కదా, d plus d bar అంటే 1 కదా. సో a b bar into 1 అంటా కూడా a b bar అయిపోతుంది. సో దట్ ఈస్ ద ఆప్షన్. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకేనా, సింపుల్ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి వాటిని కూడా నేను తీసుకొని ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.